హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కాశీలో అన్నీ చూసి ఆయన దర్శనం చేసుకొని విశాలాక్షమ్మని, అన్నపూర్ణాదేవిని అందరినీ ఇక్కడ చూసి 4 days నుంచి కూడా ఇక్కడ గడిపి 3 నిద్రలు 4 పగళ్ళు ఇక్కడే ఉండి ఆ శివయ్య అనుగ్రహం పొంది ఇప్పుడైతే ప్రయాగ అయితే వెళ్తున్నాము. ఇదిగో నా లగేజ్, ఇది నేను స్టే చేసిన రూము. ఇది తారక ఆంధ్ర ఆశ్రమం, చాలా బాగుంటుంది. ఫుడ్ కూడా చాలా బాగుంది. ఈ 4 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా గడపడానికి, ఆయన దర్శనం చేసుకోవడానికి మనశ్శాంతిగా నాకు ఇచ్చిన ఆ సేవని బట్టి చాలా చాలా ధన్యవాదాలు. ఇప్పుడైతే ప్రయాగ వెళ్తున్నాం. నెక్స్ట్ ఎక్కడికనేది మళ్ళీ చెప్తాం మీకు. బాయ్. ఇది మా లగేజ్. ఈవినింగ్ 5:30 అయింది. టీ తాగుదాం అనిపించింది. ప్రయాణం మొదలు పెట్టాలి. ఇప్పుడు బస్ స్టాండ్కి బయలుదేరాలి. ఆశ్రమం ఎదురుగానే హోటల్ ఉంటే టీ తాగుతున్నాను లాస్ట్ అండ్ ఫైనల్గా. ఇక అక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే వచ్చేసాను. ఇప్పుడు ప్రయాగ్రాజ్ వెళ్దాం. ఇప్పుడు బయలుదేరితే రేపు మార్నింగ్ కల్లా దిగిపోవాలి, తెల్లారగట్ట. ఫ్రెండ్స్, బస్ అయితే దిగాను. తెల్లారగట్టే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఒక ప్లేస్లో టిఫిన్ చేసి టీ తాగి ఆటో అయితే మాట్లాడుకున్నాను. వాళ్ళు కూడా 1200 తీసుకున్నారు. రోజు మొత్తం అది ఇక్కడ 7-8 ప్లేస్లు అయితే చూడాల్సి ఉంది. ఇది ప్రయాగ్రాజ్ కుంభమేళా జరిగిన ప్లేసు. గంగా నది, యమునా నది, సరస్వతీ నది ఇక్కడ సంగమంగా అవుతాయి. గంగా నది, యమునా నది అయితే కనిపిస్తాయి పైకి. సరస్వతీ నది కింద నుంచి పారిద్దంట. బోట్ అయితే మాట్లాడుకున్నాం. 600 తీసుకున్నారు నాకు. ఇక్కడ వాటర్ చూసారా, చాలా గ్రీన్ కలర్లో ఉంది. ఒకవైపు గ్రీన్ కలర్లో, ఇంకోవైపు బురద కలర్లో ఉన్నాయి. అది గంగా నది, ఇదైతే యమున. కాశీలో కూడా బోట్ ప్రయాణం చేశాను, ఇక్కడ చేస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. దీపం పెట్టుకునే ప్లేస్కి అయితే వచ్చేసాము. మొక్కల్లోతే ఉన్నాయి ఇక్కడైతే. ముగ్గురమ్మలకి 3 దీపాలు పెట్టుకొని దండం పెట్టుకున్నాను. తర్వాత స్నానం చేసి 3 మునకలేసి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని పక్కనే ఉన్న ఒక పెద్ద కోట ఉంది, అక్షయ వటం అంటారు. ఆ వటాన్ని చూడడానికైతే వెళ్తున్నాను. అక్షయ వటం అని ఒక పెద్ద చెట్టు అయితే ఉంది. సీతారాములు ఇక్కడ ధ్యానం చేశారంట. ఈ నది ఒడ్డునే ఒక ముని ఆశ్రమం ఇచ్చారంట. అక్కడికే వెళ్దాం రండి. అది వాసుకి బొమ్మ చిత్రం. లోపలైతే 10 అవతారాలతో విష్ణుమూర్తి అవతారాలన్నీ ఉన్నాయి. చాలా బాగున్నాయి పెయింటింగ్స్. వాటిని దాటుకొని వచ్చిన తర్వాత ఇదే అక్షయ వటం. చాలా పెద్ద చెట్టు. దీన్ని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు ఇక్కడ. పక్కనే పెద్ద కోట ఉంది కానీ అందుట్లోకి వెళ్ళలేము, గేట్ల వేసేసి ఉన్నాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే అండర్ గ్రౌండ్లో కొన్ని విగ్రహాలు, పూజారులు ఉన్నారు. మీరు చేంజ్ అయితే పట్టుకొని వెళ్ళండి ఫ్రెండ్స్, మిమ్మల్ని దీవిస్తారు. నేను అవన్నీ చూసుకొని పైకి వచ్చేసాను. అక్కడి నుంచి బయలుదేరి పక్కనే ఉన్న బడే హనుమాన్ టెంపుల్ అయితే ఉంది. ఈరోజు మంగళవారం అవడం వల్ల జనం కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. జెండాలతో ఏదో సందడిగా ఉంది. ఈరోజు విశేషం అనుకుంటా. ఫోన్ లోపలికి తీసుకువెళ్ళొచ్చు, అందుకే నేనైతే ఇవన్నీ షూట్ చేయగలిగాను. చాలామంది తీస్తున్నారు, అందుకే నేను చేశాను.
ఈ టెంపుల్ అయితే మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఇక్కడ వాళ్ళకి చాలా నమ్మకం. మంగళవారం అవడం వల్ల ఫుల్ క్లౌడ్ ఉంది అనమాట. అసలు చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడ నుంచి బయలుదేరి వాసుకి టెంపుల్కి వెళ్దాం. ఇదే వాసుకి టెంపుల్. శివయ్య మెడలో ఉంటుంది ఈ వాసుకి కూడా. సాగర మదనంలో అమృతం కోసం చిలికారు కదా, తాడుగా ఉపయోగించారు ఈ యొక్క పాముని. ఇది శివయ్య మెడలో కూడా ఉంటుంది. అప్పుడు ఆ సాగర మదనంలో కొన్ని గాయాలైతే ఇక్కడే అయితే రెస్ట్ తీసుకున్నారంట. అందుకే ఈ టెంపుల్ని ఇక్కడ కట్టారు. నేను దండం పెట్టుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి మన శక్తిపీఠాల్లో ఒకటైన అమ్మవారి టెంపుల్కి అయితే నేను వచ్చాను. ఇది మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్. ఇది కూడా ఒక శక్తిపీఠము. అమ్మవారు చెయ్యి అయితే తెగి ఇక్కడ పడిందంట. విష్ణుమూర్తి చాలా ప్లేసుల్లో ఆయన సుదర్శన చక్రాన్ని ఉపయోగించి అమ్మవారు శరీరాన్ని ఖండాలుగా ఉంచారు కదా, అవి వేరు వేరు ప్లేసుల్లో పడ్డాయి. ఇక్కడైతే చెయ్యి భాగం అయితే పడింది. ఇక్కడైతే ఎటువంటి విగ్రహాలు ఉండవు, కానీ ఒక ఉయ్యాలు ఉంటుంది. ఆ ఉయ్యాలకే పూజలు చేస్తారు. రండి లోపలికి వెళ్దాం. చూశారు కదా, ఇదే ఆ అమ్మవారి శక్తిపీఠం. ఇక్కడ ఉయ్యాలు మాత్రమే ఉంటుంది. నేను అక్కడ కొంచెంసేపు కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకుని దీపం వెలిగించుకున్నాను. అక్కడి నుంచి బయలుదేరి ఇదొక ఆశ్రమం అనమాట, ఒక ముని ఆశ్రమం. నా లిస్ట్లో ఇది కూడా ఉంది. భరద్వాజ ఆశ్రమం అంటారు దీన్ని. ఇక్కడ కూడా కాసేపు ఉండి దండం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి కొంచెం దూరంలో ఒక పార్క్ ఉంది. ఆ పార్కును కూడా సందర్శించాను. చాలా బాగున్నాయి బొమ్మలు అవన్నీ కూడా. కొన్ని వీడియోస్, కొన్ని ఫొటోస్ అయితే ఇక్కడ తీసుకున్నాను నేను. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ముగిసింది ప్రయాగ్రాజ్ది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.